రైట్. మనతో పాటు మరికొంతమంది రైతులున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్. రైతు భరోసా విషయంలో చర్చ నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి టక్ టక్ అనుకుంటూ రైతు భరోసా తెల్లారుజామున పడిపోతుందన్నారు. పడ్డదా? ఎట్లా ఉంది? అది ఉట్టి మాటలు, ఉద్దెర మాటలు. రేవంత్ రెడ్డి ఉద్దెర మాటలతోటే జనాలను మోసం చేసి, రైతులను మోసం చేసి, ఈ గద్దె ఎక్కి ఇంకా ఉద్దెర మాటలే మాట్లాడుతున్నాడు. రైతుల ఉసురు దాక్కుతుంది ఏదో రోజు, బునాది లేకుండా పోతాడని చెప్పి మేము అంటున్నాము. ఏ రోజైతే అధికారంలో ప్రజలు ఎవరు అడగకుండానే అన్నీ ఇచ్చిన కేసీఆర్ని కాదని ఈరోజు బుద్ధి తక్కువై మేము ఓటేసినాం రేవంత్ రెడ్డికి అని చెప్పి ఎంతో పల్లెలలో ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా సున్నా, తెలంగాణలో కాంగ్రెస్ సున్నాకు పడిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ప్రభుత్వం వచ్చిందని చెప్పి రైతులం మేము చాలా బాధపడుతున్నాం. ఏమున్నా రేవంత్ రెడ్డి కుటుంబము తప్ప తెలంగాణలో ఎవరు కూడా అభివృద్ధి పడది లేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. రేవంత్ రెడ్డి ఉద్దరి మాటలు తప్ప ఇంకోటి ఏమీ లేదని మేము మీడియా ద్వారా చెప్తున్నాము. రైతుల గోస ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డికి 100% తాకుతుందని నేను ఈ మీడియా ముఖాన చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సోదరులకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎందుకు ఆరోపణలు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఆదర్శ చేయడం కారణం ఏంటంటే మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు. ఫేస్ట్ ఫ్యాలెన్స్ ఒక ఏ పదవి లేని బెదర్స్కు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఫోటో కాల్. మాలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన మేము ఓట్లు వేసినాం కదా, మాకు ఇవ్వచ్చుగా ఫోటో కాల్. మీ బెదర్స్కి ఎందుకు ఫోటో కాల్స్? ఒక రైతు 100 రైతు కన్న కష్టం చేస్తుండే ఒక రైతుకు రుణమాఫీ వేయడానికి నీకు చేత కావట్లేదు. నీ తమ్ముళ్ళకు ఫోటో కాల్ ఎందుకు? ఎక్కడ పోయినా ఈఏపీ ఫోటో కాల్ ఏంటికి? వాళ్ళు ఏం చేసిరని చెప్పి ఈ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసిరని చెప్పి వాళ్ళకు ఫోటో కాల్ ఇస్తున్నారు. రైతులకు రుణమాఫీ వేయడానికి మీకు చేత కావట్లేదు. కోట్ల రూపాయలు పేదల సొమ్ము హైదరాబాదులో కట్టుకున్న ఇల్లులను కూడా కూలగొడుతున్నావు. నువ్వు అంటేనే జనాలు భయకాలంగా అయిపోయి ఎప్పుడు పోతాడు ఈ దరిద్రుడు అని మేము చూస్తున్నాం. నిజంగా పథకాలు ఇస్తా ఉన్నాము, గ్రామ సభలు పెట్టినాము, అందులో ప్రజలు వచ్చి అప్లై చేసుకున్నారు. లిస్టులో ఉన్న వాటి అర్హులు ఉన్న వాటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యము ఇల్లు కావచ్చు, పథకాలు కావచ్చు అవన్నీ ఇస్తా ఉంది. గత ప్రభుత్వం లెక్క మా ప్రభుత్వం కాదు, మాకు చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల, మాది పేదల ప్రభుత్వం అని అనేక దఫాలుగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మాది నాగార్జున సాగర్ నియోజకవర్గం, గురంపూడి మండలం మాది. ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ గడపకైనా పోయి ఎక్కడైనా రుణమాఫీ అయినట్టు రుజువులు చేపిస్తే నేను రేవంత్ రెడ్డికి ఫ్రీగా నేను బతికిన రోజులు గులాబగిరి చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి కానీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కానీ రెడీగా ఉంటే రమ్మని చెప్పండి. అంత కాన్ఫిడెన్స్తో చెప్తా ఉన్నారు అంటే ఏ పథకాలు అందట్లేవు? ఏ పథకాలు ఇంతవరకు అందలే. 1 సంవత్సరం అవుతుంది. నేను గెలవంగానే మీరు బ్యాంకుల కాడికి పోయి టకటకటగా పడతా అన్నాడు, అది పోయింది. నిన్న 27 తారీఖున టకటక పడితే ఆదివారం సెలవు వచ్చింది, ఆఫీసులు అందరూ వండుకున్నారు. రేపు 27 తారీఖు తెల్లారుజామున మీరు చూడంగానే మీ ఫోన్లలో కానీ మీ బ్యాంకులలో కానీ తల మెరిచిపోతుందని రైతుకు ఆశ చూపించి ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇంతవరకు టిక్కు లేదు టక్కు లేదు. కేసీఆర్ గారు రైతు అడగలే నాకు రుణమాఫీ అని. రైతు కష్టం తెలుసుకొని రుణమాఫీ ఇచ్చిన కేసీఆర్ ఇవాళ మేము ఒడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం. మార్పు పేరుతో మీరే తెచ్చుకున్నారు, మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తు రావాల్సి వస్తుంది? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది, ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఊర్లల్లో ఒకటి మన ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త వేషగాడు వస్తే పాత వేషగాన్ని మర్చిపోతారు. అట్లా జనాలు ఏదో ఈయన కొత్తగా చూపిస్తా అంటుండు, కేసీఆర్ కన్నా ఎక్కువ నేను రుణమాఫీ చేస్తా, ఎకరానికి 15,000 ఇస్తా, 4,000 పింఛన్ ఇస్తా అనే వరకే ఎవరికైనా సరే, ఎవరికైనా మానవునికి ఎవరికైనా సరే ఆశ పుట్టి అయ్యో ఒక్కసారి రేవంత్ రెడ్డిని చూసి ఓటేద్దాం అనే విధంగా వేసి ఇలా రేవంత్ రెడ్డి అంటోడు మాకు చాలా ఎట్లా అంటే అసలుకి చెప్పుకొని ఆయన గురించి మాట్లాడడం కూడా దండగా అనిపిస్తుంది నాకు. కేసీఆర్ గారిని వదులుకొని మేము చాలా పెద్ద తప్పు చేసినామని ఈ మీడియా మీ ద్వారా మేము చెప్తున్నాం.